హలో, ఈరోజు నేనైతే టీ పెడుతున్నా. అంటే మిల్క్ అయిపోయింది, టీ కూడా పెట్టేసినాను. శాస్త్ర ఏం చేస్తున్నావు నాన్న? టీ పెట్టినా, ఇంకా మిల్క్ పెడుతున్నా. మిల్క్ కాగుతుంది గ్యాస్ పైన. నాన్న చాయ్ పోసిన బేట? పోసిచ్చేసిన. నాకు పోసిన. పాలు వేడైనాయా? వేడవుతున్నాయి. కాగినట్టుని కదా, గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లైనాక అన్నయ్యకి నీకు ఇద్దరు కోసుకోండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంకా మా పాప అయితే చాయ్ పెట్టింది, ఇక నేనైతే చాయ్ తాగుతున్నా. ఇంకా పాలు కూడా వెయిట్ చేసింది. ఫ్రెండ్స్, వాతావరణం అయితే చల్లగా ఉంది, ఇంకా వర్షం కూడా పడుతుంది కొద్ది కొద్దిగా. మీ సైడ్ వర్షం పడుతుందా ఫ్రెండ్స్? ఇప్పటిదాకా చినుకులు వచ్చింది, మళ్ళీ బంద్ అయిపోయింది. బయట అయితే వాతావరణం చల్లగా ఉందండి. చూడండి, వర్షం కూడా కొద్ది కొద్దిగా పడ్డది, అయిపోయింది. ఇంకా బయట వాతావరణం చల్లగా ఉందని నేనైతే బయట కూర్చొని చాయ్ తాగుతున్నాండి. మీరు అందరు చాయ్ తాగిరా? శాస్త్రి ఇంట్లో ఉండే, పాలు తాగుతుంది. పాలు తాగినావు నువ్వు? బేటా ఎక్కడికి మళ్ళీ? సైకిల్ ఇన్నే ఉంది కదా. అన్నయ్య తీసిస్తాడు, నీకు తీస్తుందా బయటకి? మా అమ్మాయి చూడండి, సైకిల్ తీయేస్తుంది అంటే ఎట్లనో అట్లా తీస్తా నేను అంటుంది. వెనకాల చూసుకో, జారుతుంది, వర్షం పడ్డది కదా. ఎక్కడికి వెళ్తావు? చూడండి ఫ్రెండ్స్, బట్టలు అయితే అస్సలు ఆరలేవు, మొత్తం తడిగానే ఉన్నాయి. ఇంకా వర్షాకాలం కదా, అస్సలు ఆరాయిగా. ఎక్కడ చూసినా బట్టలే. ఇంకా సాయంత్రం పనులు అయితే అయిపోయినాయి, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇంకా వంటకైతే రెడీ చేయాలి. మా పిల్లలు అయితే ఈరోజు మిర్చి వేయి మమ్మీ అని చెప్తున్నారు. ఇదిగోండి, బజ్జీ మిర్చి అయితే తెచ్చిండు మా పిల్లలైతే. మమ్మీ వేడివేడిగా మిర్చిలు వేయమని చెప్పారు. ఫ్రెష్ అప్ అయినాక మిర్చిలు అయితే వేసిస్తా. ఇంకా చల్లగా ఉంది కదా వాతావరణము. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలకు అయితే పిండి పట్టించి పెడుతున్నా. ఇంట్లో అయితే పిండి అయిపోయింది, కొద్దిగానే ఉంది. ఇంకా పుట్నాలు శనగపప్పు అయితే కలిపి పట్టిస్తున్నా. బియ్యం పిండి కూడా ఇంట్లో లేదని పట్టించి పెడుతున్నాను, దేనికైనా ఉపయోగపడుతుంది. ఇక రెండు గిండికి అయితే ఇప్పుడు తీసుకెళ్తా. పుట్నాలు, శనగపప్పు, బియ్యం. ఆంటీ దగ్గరికి అయితే వెళ్తున్న గిండికి. బియ్యం అయితే పోసింది ఆంటీ. చల్లని వాతావరణం ఆంటీ వాళ్ళ ఇంట్లో, చెట్లు బాగున్నాయి చూడండి.
బియ్యం అయిపోయినాయి, పప్పు పోసేసింది ఆంటీ. పట్టడం అయితే అయిపోయిందండి. పిండి పట్టడం అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాను. మా ఇంటి ముందే ఉందండి గిండ్ర అయితే. ఏమైంది కియాచు? ఏమైంది? దీవెననా? ఏమంటుంది దీవెన? ఏం పట్టుకున్నావు చేతిలో? పాలా పెరుగా? కోతి తీసుకుపో అంటుందా? సరే నువ్వు పైకోనన్నదా, లోపలికి రా. బాయ్, మెల్లగా వెళ్ళు, మెల్లగా. ఇంకా 2 పిండిలు అయితే పట్టించుకొచ్చినా అండి. ఫ్రెష్ అప్ అయినాక మిర్చిలు అయితే వేస్తా. ఇంకా వాటర్ తీసుకున్నట్టు మా పిల్లలు. ఫ్రెండ్స్, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినాను. ఇప్పుడైతే దీపారాధన చేస్తే, సంధ్యా దీపారాధన. రండి ఫ్రెండ్స్, సంధ్యా దీపారాధన అయితే చేసిన. అందరు దండ పెట్టుకోండి ఫ్రెండ్స్. భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. భగవంతు అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంకా బజ్జీ పిండి అయితే కలుపుతున్నా ఫ్రెండ్స్. బజ్జీ పిండి కలిపేసి ఇంకా మిర్చిలు అయితే కట్ చేస్తా. ఇంకా బజ్జీ పిండి అయితే కలిపేసిన అండి. ఇంకా పక్కన పెట్టేస్తా. మిరపకాయలు అయితే కట్ చేసి పెట్టేసిన అండి. ఇంకా ఇప్పుడైతే మిర్చిలు ఇస్తా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పోసేసిన. ఇంకా ఆయిల్ వేయడానికి మిర్చిలు అయితే ఇస్తాను. ఇంకా మిర్చిలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడైంది. ముందుగా కొంచెం చిన్న చిన్న వేస్తా, 2. ఇంకొద్దిగా వేడి కావాలి మరి. ఫ్రెండ్స్, ఇదిగోండి మిర్చిలు అయితే వేస్తున్నాను, వేడి వేడి మిర్చిలు. చూడండి ఫ్రెండ్స్, మిర్చిలు అయితే ఎంత మంచిగా వస్తున్నాయో. ఇలా వేయగానే పొంగేస్తున్నాయి అవి. చూడండి, మిర్చి అనేది ఈ విధంగా రావాలి, టేస్ట్ బాగుంటుంది. మనం ఆయిల్ వేడి కాగానే గ్యాస్ మాత్రం చిన్ననే వేసుకోవాలి, మరి ఐటంలో పెట్టుకోకూడదు. మిర్చి అనేది మాడిపోతుంది, లోపల మాత్రం ఉడకదు అస్సలు. ఇందులో అయితే అగ్గిదేమో పెట్టేస్తా. వేడి వేడి మిర్చి అయితే రెడీ అవుతున్నాయి. ఈ విధంగా చేసుకుంటే బాగుస్తాయి మిర్చిలు. ఇంకా మిర్చిలు అయితే గోలినవి తీసేస్తున్నా. చూడండి, చాలా సింపుల్గా వేసేసిన మిర్చీలు. ఇంకా మసాలాలు అలాంటివి ఏం పెట్టలేదండి. స్టఫింగ్ అయితే మామూలుగా మిరపకాయలు కట్ చేసేసి సింపుల్గా వేసేస్తున్నా. ఈ విధంగా చేసుకున్న టేస్ట్ బాగుంటాయి.
నేనైతే ఒక సైడ్ అయితే కొంచెం వదిలేసి వేస్తా, మిర్చి కనబడేటట్టు మిర్చి. అలా వేస్తే బజ్జీ అనేది టేస్ట్ బాగుంటుందండి. మనం మిర్చి మొత్తం ముంచేసినాం అనుకోండి, మిరపకాయ అనేది గోలది, పచ్చి పచ్చి ఉంటుంది. పిల్లలైనా ఎవరైనా తినలేరు. ఈ విధంగా వేస్తే బాగుంటుంది. చూడండి, ఇలా వేయగానే మిర్చిలు వంగుతున్నాయి. చూడండి ఎంత బాగా వంగేస్తున్నాయి అవి. చూడండి, అసలు ఆయిలే అంటట్లేదు. అసలు ఆయిల్ లేకుండా ఎంత బాగా వచ్చినాయి మిర్చీలు. చూడండి ఎంత మంచిగా వంగుతున్నాయి మిర్చీలు. నేను వేసిన మిర్చిలు అయితే మా పిల్లలకైనా మా ఆయనకైనా ఎవరికైనా ఇష్టమే, చాలా బాగుంటాయి అంటారు. మనం పిండి కలుపుకునే విధానం బట్టి ఉంటుందండి మిర్చి బజ్జీ అనేది టేస్టు. వేడి మిర్చి అయితే వేస్తున్న ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా వర్షాకాలంలో చల్లచల్లని వాతావరణంలో వేడి పకోడీ అయినా మిర్చిలు అయినా తినాలనిపిస్తుంది ఎవరికైనా. చాలా రోజులు అవుతుంది నేను మిర్చిలు వేయకుండా. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర వేసిన కొన్ని. మిర్చిలు అయితే గోలిమేయండి తీస్తున్నాను. వేడి మిర్చి అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా అనుకుంటే ఆయిల్ మొత్తం కడాయిలోనే పడుతుందండి. చూడండి, అసలు ఆయిల్ లేదు మిర్చిలకి. మిర్చి వెరైటీగా ఉంది, వంకాయలాగా. చూడండి, మంట కూడా ఐకొండలో పెట్టాలండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా, మరీ చిన్నగా కాకుండా మరీ ఎక్కువ కాకుండా మధ్యలో పెట్టుకొని మిర్చి అయితే గోలిస్తున్నా. ఈ విధంగా గోలించుకుంటే మిర్చి అనేది టేస్ట్ బాగుంటుంది. పిండి అలా లేకుండా బాగుంటుందండి. మంచిగా గోలుతాయి మిర్చి కూడా. చూడండి, మిర్చి అనేది ఇలా బబుల్స్ లాగా రావాలి. టేస్ట్ మాత్రం అద్భుతుందండి. ఇలా బబుల్స్ లాగా వస్తుంది. ఇలా చూడండి, బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక వేడి బజ్జీలు అయితే అయినాయి మిర్చీలు. మేమైతే తింటున్నాం, మా పిల్లలు మేము కూర్చొని అయితే తింటున్నాం. ధనియా పౌడర్ అండి, బజ్జీల మీద చల్లుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసుకుని తినాలి, సూపర్ ఉంటుంది. ఈ చట్నీ బాగున్నాయా? ఓకే ఫ్రెండ్స్, వెళ్ళొస్తా, బాయ్.